అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారికి 22వ తారీఖున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి. మేషరాశి వారికి మే 22 అనగా గురువారం నాడు ఈ జీవితంలో ఈ రేపు రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, వీరు రేపు రోజున వీళ్ళకి అనుకూలంగా ఉండడానికి ప్రశాంతమైన మనసును ఏర్పరచుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారికి అంటటం అండి. గురుగారి పేరు వచ్చి మణికంఠరాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి 8106914282. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు మేషరాశి వారికి మే 22వ తారీఖులో వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితం రేపు రోజున చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం. రేపటి రోజున వీరికి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కనిపిస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, మీరు ఆ వ్యక్తులతో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పకుండా తెలుసుకుందామండి. మీ జీవితంలో ఇప్పటి వరకు బాగోలేదు, ఇప్పటి వరకు మా సమస్యలు కష్టాలు ఏవి కూడా మా నుండి దూరం కావటం లేదని చెప్పి చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. ఈ రాశి వారు అయితే మీకు కూడా అర్థం కానటువంటి పరిస్థితులు, అర్థం కానటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ గతంలో మిమ్మల్ని చాలా వరకు కూడా బాధపెట్టి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా ఆ సమస్యకు తగినటువంటి తప్పకుండా మంచి ఒక పరిష్కార మార్గాన్ని మీరు వెతుక్కుంటూ మీ ఆలోచన శక్తిని ఇంకాస్త ఎక్కువగా పదును పెట్టి ఊహించినటువంటి కష్టాలను సైతం బయటపడేలాగా మీ ఆలోచన శక్తి మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుద్ది. అసలు ఈ రాశి వారిపై ఉన్నటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని చూస్తూ ఉంటే మిగిలిన రాశి వాళ్ళు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, నిజంగా వీరు ఎంత మంచి మనసు వాళ్ళు, అందుకే భగవంతుని యొక్క అనుగ్రహము వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందేమో అన్నట్లుగా వీరి ప్రవర్తన అలాగే వీరి మనస్తత్వం ఉంటుందండి. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క అదృష్టం ఏమిటంటే భగవంతుని యొక్క అనుగ్రహము వీరిపై ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి యొక్క మంచితనం వలన వీరికి సమస్య సంఖ్య పూర్తిగా తగ్గుతుందని చెప్పుకోవాలి. ఇక జనం కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎవరికైనా కానీ చెడు బుద్ధి ఉన్న వాళ్ళకు అంటే ఎదుటివారి కీడు కోరుకునే వారికి తప్పకుండా భగవంతుడు ఏదో ఒక విధంగా శిక్ష వేస్తాడని. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కలలో కూడా ఎవరి చెడును కోరుకోరు. అలా మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల భగవంతుడు హృదయంతో మీరు చోటు సంపాదించుకునే వారే చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్ళకు భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి సహాయాన్ని అందిస్తూ ఉంటాడని చెప్పుకోవాలి. ఇక వీరిలో ఈ ఈర్ష, అసూయ, దేశవాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి అంటే మూసుకుపోతున్నటువంటి ధన ద్వారాలు అనేవి రేపటి రోజున కూడా చాలా చక్కగా తెరుచుకోబోతున్నాయి. అంటే వీరు చేత్తో కానీ లేదంటే మాట సహాయంతో కానీ ఎవరో ఒకరికి వీరి ద్వారానే ఎదుటి వ్యక్తులకు సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు. అయితే మీ జీవితంలో చాలా వరకు మీరు దాన ధర్మాలు చేస్తున్నారు, అలాగే చాలామందికి అవసరమైన వారికి సహాయాన్ని అందించారు. కానీ ఏంటంటే మీరు సహాయం కోరినటువంటి సమయంలో కానీ మీ చేతులు ధనం లేనటువంటి సమయంలో కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు దూరం పెట్టారండి. దూరం పెట్టడం ఒక విషయం అయితే మిమ్మల్ని ఎన్నో రకాలుగా అవమాన పాలు చేశారు. అలాగే చాలా రకాలుగా మిమ్మల్ని తక్కువ స్థాయిగా చేసి మాట్లాడడం కానీ ఇలా జరిగాయి అన్నమాట. అయితే ఈ విధమైనటువంటి వ్యక్తులతో మీరు చాలా వరకు కూడా తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంది. ఎందుకంటే రాబోతున్నటువంటి వైభోగాన్ని చూసి, బ్రహ్మాండమైనటువంటి మీ రాజయోగాన్ని చూసి మరలా ఏ వ్యక్తులైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులే తిరిగి మరలా మిమ్మల్ని వారి జీవితంలోకి ఆహ్వానం పలకబోతున్నారు. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వారిని ఏమి అంటే కుళ్ళు కుతంత్రాలతోనే తిరిగి వాళ్ళలాగా సమాధానం ఇవ్వటం కానీ లేదంటే కొంచెం దేశంతోనే తలపొగరుతోనో గర్వంతోనో మీరు మాట్లాడడం కానీ ఏమీ చేయకండి. ఎందుకంటే కాలం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనేది వేస్తూ ఉంటుంది. అయితే మిమ్మల్ని ఎవరైతే హేళన చేస్తారో, మిమ్మల్ని ఎవరైతే కించపరిచేలాగా మాట్లాడి సమాజంలో మీకు అలాగే అంటే మీకు ధనం ఉందనో, కీర్తి లేదనో, లేదంటే వారి దగ్గరకు మీ సహాయాన్ని వచ్చారనో మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ మనసులో ఏంటంటే ఒక ముద్రకు గురై ఒక ముద్ర వేసేలాగా గురి అయ్యాయి.
ఇవన్నీ కూడా మీరు మనసు కంటే మీరు ఎవరికైనా కానియండి, ఏదైనా ఒక మాట అన్నా కానీ, లేదంటే మీకేదన్నా అన్నా కానీ, మనల్ని అవమానించినా కానీ, కొన్ని సందర్భాల్లో కొంచెం మనకి ఒక టేక్ ఇట్ ఈజీ అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని మాటలేంటంటే మన మనసుకు తాగుతాయి. అలా తాకినప్పుడు మనం దాన్ని ఒక పట్టుదలగా మలుచుకొని, మనం చేసేటువంటి ప్రయత్నాన్ని కొంచెం ఎక్కువగా మనం చేయటం కానీ, మన పని మనం ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధగా చేయటం కానీ చేస్తే, ధర్మపరమైనటువంటి ఆ పనిని ఖచ్చితంగా భగవంతుడు సక్సెస్ అయ్యే విధంగా చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మీరు రాబోతున్నటువంటి రేపటి రోజున ఈ రాశి వారికి బ్రహ్మాండమైన రాజయోగం కనిపిస్తుంది. మీరు ఎంతో పెద్ద కోటీశ్వరులు అవుతారని కాదండి. మీ అవసరానికి సరిపడా కాకుండా ఎదుటి వ్యక్తుల అవసరాలకు కూడా మీరు వ్యక్తులకు సహాయం చేసినటువంటి ధనం అయితే మీ చేతి నిండా వస్తుందని చెప్పుకోవాలి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం ఇలా మొదలైంది కానీ మీకు చాలా చక్కగా మంచి లాభాలు దిశగా మీరు పరుగులు పెడతారనే చెప్పుకోవాలి. వృత్తిపరంగా మీకు చాలా మంచి లాభాలైతే రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా అర్థం అనమాట. ఇక ఈ రాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకున్నాం కదా. మీరేంటంటే మీ చేత్తో దానాలు చేయడం కానీ, అలాగే ఎదుటి వ్యక్తులకు ఆ దానం చేసినటువంటి విషయాన్ని మరలా బయటకు చెప్పుకోకుండా ఉండటం, ఇలాంటివి చేస్తున్నప్పటికీ మీ మంచి హృదయాన్ని భగవంతుడు అర్థం చేసుకున్నాడు అనేది చెప్పుకోవాలి. కాబట్టి మీకు కూడా భగవంతుడు అంతే విధమైనటువంటి మంచి అదృష్టాన్ని అయితే మీపై కురిపిస్తాడు అనే చెప్పుకోవాలి. చాలా రోజుల నుండి మీకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ, లేదంటే మీరు దేని గురించి అయితే కృంగిపోతున్నారో, దేని గురించి అయితే ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి సమస్యలు సైతము మీ నుండి తొలగిపోయి మీకు ఒక మంచి సమాధానం అయితే భగవంతుడు ఈ రేపటి రోజున ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా మాట సహాయమో, లేదంటే వారి ద్వారా ఇంకేదైనా మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు ఒక మంచి అంటే సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియపరచడమో, ఇలా ఏదో ఒక విధంగా కొంతమంది వ్యక్తులతో మీకు మంచి జరిగితే, కొంతమంది వ్యక్తులతో మాత్రం మీకు కొంచెం కీడు జరిగేటువంటి సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటము, కొంతమంది వ్యక్తులతో కలుపుకొని ఉండటము రేపటి రోజున మీరు కొంచెం సవాలుగా తీసుకోవాల్సిన విషయం అనే చెప్పుకోవాలి. అంటే ఏంటంటే ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మీ మంచి కోరుకునేవారు, ఎవరు రేపటి కోరుకునేవారు అనేది మీరు కొంచెం తెలుసుకోవాల్సిన విషయమే. మామూలుగా అయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలు గలవారు. అలాగే వీరు ఏ పనైనా చేయదలుచుకున్నా కూడా ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోయిన మనస్తత్వం కూడా కలవరని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ కిడును జరిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కలవరని చెప్పుకోవాలి. వీరి తెలివికి ఉన్నటువంటి మంచి అంటే వీరికి అన్ని రాసుల కల్లా కూడా మంచి తెలివైనటువంటి నైపుణ్యం, మంచి ఆలోచన విధానము ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు. కాబట్టి మీ ఆలోచన విధానాలకు కొంచెం పదును పెట్టి రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వారిలోనే ఇరుగు పొరుగు కావచ్చు, లేదంటే మీ స్నేహితులు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులు, బంధు మార్గంలో ఎవరైనా కానీ మీ మంచి కోరుకునేవారు, చెడు కొనేవారు ఎవరు అనేది క్షుణ్ణంగా తెలుసుకొని ఆలోచించి వారిని కొంచెం మీ నుంచి కొంచెం దూరంగా పెట్టి మీరు కూడా వారిని చేరదీరు, ఎవరైతే మీ కీడు కోరుకుంటున్నారో వారిని దూరం పెట్టడము, ఇలాంటివి కొంచెం మీరైతే తప్పకుండా చేసి తీరాలి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు కొంతమంది వ్యక్తులతో మీరు వెల్లడి చేయటం వల్ల లేనిపోని తలనొప్పులను మీరుగా తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి అలాంటి మనుషులను తప్పకుండా మీరైతే దూరం పెట్టాల్సినటువంటి సందర్భం ఎప్పుడు ఏర్పడింది. అయితే ఇంకోటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. జీవితంలో మీ అనుభవాలు, అలాగే కొంతమంది మనుషులు నేర్పినటువంటి పాఠాల వలన మీరు కొంచెం మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి శక్తి కూడా మీకు బాగా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువ కూడా మాట్లాడకండి. అతిగా మాట్లాడడం వల్ల అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యల్లో కూడా మీరు చిక్కుకోకండి. అలాగే వీళ్ళను ప్రతి విషయాలను కూడా అంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా ఎవరికి కూడా చెప్పుకోవడం మానేయండి. ఇక అలాగే మీరు బయట వాళ్ళకు అంటే మనం ఏంటంటే ప్రతిదీ చెప్పుకుంటే ఎప్పుడు ఏ చెడు వస్తుందో, వాళ్ళ వల్ల ఏం నష్టం వస్తుందనేటువంటి అవకాశం అనేది మనకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కష్టాలను, నష్టాలను, మీ ఇబ్బందులను, మీ బాధలు అన్నిటిని కూడా ఒకరికే చెప్పుకోండి. ఆ ఒక్కరు ఎవరంటే భగవంతుడికి చెప్పుకోండి. అంతేకాని మనుషులు ఎవ్వరికి కూడా చెప్పుకోకండి. అంటే వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులమే. కాకపోతే ఏంటంటే ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు, అలాగే ఏ కష్ట నష్టాలు పట్టించుకోడు. ఇంకా మనం ఏదైనా బాధలో ఉన్నామంటే పైకి నవ్వుతూ ఉంటారు, కానీ పైకి బాధపడుతూ నటిస్తూ ఉంటారు, కానీ లోపలంతా కూడా కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్యా దేశాలతో నవ్వుకుంటూ ఉంటారు. చేతనైతే సహాయం చేయాలని చెప్పి ఎవరికి అనిపించదు, కానీ అవునా అయ్యో పాపం అని మన ముందు అంటారు, కానీ మన వెనుక మాత్రం వీడికి ఇలాగే జరగాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి మనుషులతో మీరు ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి. స్వార్థంతో కూడి ఉన్నటువంటి వాళ్ళ హృదయాలకు మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు చెప్పి ఇంకాస్త వాళ్ళ దగ్గర మీరు ఎందుకు తక్కువ అవ్వాలి చెప్పండి. కాబట్టి ఈ విషయాలు
జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని గతంలో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులను, గతంలో మీరు నేర్చుకున్నటువంటి మనుషుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలను ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని అలాంటి వ్యక్తులతో కొంచెం మీరు సెల్ఫిష్గానే ఉండటం అయితే అలా ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే మీ కీడు కోరుకునే వారితో మీరు కూడా అలా ప్రవర్తించడం అనేది మంచిదే. కాబట్టి ఎవరికైనా కానీ అవసరం ఉంటే సహాయం చేయండి. లేదంటే ఏదన్నా మాట సహాయం ఉంటే మాట సహాయం చేయండి. అంతకు మించి మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవ్వరికి కూడా చెప్పకండి. ఇక అలాగే మీ కోపం వల్ల మీ ఇంట్లో వాళ్ళే కొంచెం మీకు శత్రువుగా మారేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీకు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఏంటంటే మీకు కొంతకాలంగా అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేవి ఏంటంటే అవి కూడా ఏంటంటే మీకు ఎక్కువగా మీకు లేనిపోని ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ అది జరగదో ఏదైనా ఒక పని గురించి అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించటము, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయటం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు ఎక్కువగా అయ్యి ఒత్తిడికి గురయ్యే చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే గురవుతూ వస్తారు. కాబట్టి మీకు రేపటి రోజుల్లో కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఏమాత్రం కూడా కనిపించడం లేదండి. కాబట్టి అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగం చేసేవారికి కానీ వృత్తి అంటే ఏ వృత్తి చేసేవారికైతే వాళ్ళకు రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. అలాగే అనుకూలంగా ఈ రేపటి రోజున మీరు అనుకున్నటువంటి రోజుగా గుర్తుండిపోతాయి. అలాగే మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఓం నమ శివాయ అనేటువంటి ఆ పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఏ పని చేస్తున్నా ఎల్లవేళలా జపించుకుంటూ ఉండండి. అన్నిటికన్నా కూడా మహాభాగ్యంగా మీకు ప్రతి ఒక్క సమస్యలో కూడా శివయ్య తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇక అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మనకు ఏదైనా కూడా మన చేతిలో మనం అనుకునే మన చేతికి వస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని తేలిగ్గా తీసి పడేయకండి. ఆ సమస్యకు తగినటువంటి అంటే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏంటో వైద్యులకు సంప్రదించి చెప్పేసి ఆ సమస్యను దూరం చేసుకోండి. అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందండి. యోగా అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను ఏదైతే ఉంటాయో అంటే ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి ఏవైనా కానీ ఇంట్లో చక్కగా దీపం పెట్టుకొని ప్రశాంతంగా భగవంతుని నామస్మరణ చేసుకోవడము, దేవాలయ దర్శనాలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే విధంగా పనికొస్తాయి. కాబట్టి ప్రతినిత్యం కూడా దైవనామస్మరణ చేసుకోవడము, ఇంట్లో దీపారాధన చేసుకోవడము, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీరు ఇంకా మానసికంగా ధైర్యంగాను బలంగాను ఉంటారు. ఈ విధంగా అయితే రేపటి రోజున మేషరాశి వారికి చాలా బాగా ఉందని రాజయోగంగాను బ్రహ్మాండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏ ఇబ్బందులు అయితే లేదండి. ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ పరంగా కూడా కుటుంబంతో చాలా చక్కగా టైం స్పెండ్ చేస్తారు. వారితో చాలాసేపు గడిచి మీకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళతో వెల్లడి చేసుకుంటారు. మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా వారితో చెప్పుకోండి. వారి నుండి ఏదైనా మంచి సమాధానం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. మరి తెలిసిన కండి మేషరాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.